అయితే పెంచ్ జంగల్ క్యాంప్. సో ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. ఇక ఎగ్జాక్ట్లీ మా టోల్ గేట్ ఉంటుంది ఒకటి, అది దాటంగానే ఎమ్మటే ఇమీడియట్ లెఫ్ట్లో ఒక 15 km లోపలికి రావాలి. సో ఇదైతే మేము బుక్ చేసుకున్న రిసార్ట్ ఇది, పెంచ్ జంగల్ క్యాంప్. చాలా 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 బాగుంది లోపల, అసలు ఎక్స్ట్రాడినరీ. చూడండి చాలా చాలా బాగుంది, ప్లెజెంట్ ఉంది. ఇదంతా ఒక 12 acres ఉందంట. సో 12 acres మొత్తం ఈ రిసార్టే. అండ్ ఇక్కడ సైకిల్స్ కూడా ఇచ్చారు, సో దట్ రిసార్ట్ అంతా తిరగచ్చు అని. 12 acres అంటే చిన్నదేం కాదు. యాక్చువల్గా అంతా తిరుగుకుంటూ రావాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం మా రూమ్ దగ్గర. తెలిసింది షార్ట్ కట్స్. ఇది టెంట్, ఇన్ కేస్ బ్యాచ్ అంతా ప్రైవేట్గా ఏమైనా పార్టీ కానీ బూజ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. స్మోకింగ్ కూడా. ఇక అంతే, మొత్తం చెట్లు, డాగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇదే వే మా రూమ్కి. సో మా రూమ్స్ వచ్చేసి 405 and 406. ఇందులో 3 members, అందులో 3 members. సో ఇవి అయితే ఈ 2 స్టాండర్డ్ రూమ్స్. ఒకటి వచ్చేసి 10,000 దాకా కాస్ట్ అయింది మాకు. సో 2 rooms దాదాపు 20,000 అండ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఎక్స్ట్రా కాస్ట్. వాష్రూమ్ కూడా చాలా చాలా నీట్గా, అది సపరేట్ బాత్ ఏరియా అలా. స్నాక్స్ కోసం అయితే పిలిచారు, అక్కడికి వెళ్తున్నాము. చాలా బాగుండే, మంచిగా పెట్టారు, ఫుడ్ కూడా టేస్ట్ బాగుంది. ఇక అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ నైట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30, డిన్నర్కి వెళ్తున్నాము. రష్మి చాలా 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 చల్లగా ఉంది. సమ్ 13-14 degrees ఉంది ఇక్కడ. ఇదైతే డిన్నర్ ఏరియా. డిన్నర్ కూడా చాలా సూపర్గా ఉండే. అప్పటికే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి టైర్డ్ ఉన్నాము. ఇక తినేసి జల్దీ పడుకున్నాం, రేపు మార్నింగ్ జంగల్ సఫారీ ఉందని. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది, వాళ్ళు లేట్ అయింది. ఇక వచ్చేసి ఇది మా జీప్. ఇక వాటర్ క్యాన్స్ పెట్టారు అండ్ వెనకాల బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు ఒక ట్రంక్ టైప్లో. ఇక చూడాలి ఎలా ఉంటుందో. మనమైతే ఈరోజు కుర్సాపూర్ గేట్లో అయితే వెళ్తున్నాము. ఇంకొక 2-3 గేట్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ నేమ్స్ తెలియదు. పక్కనే కొన్ని రూమ్స్ ఉన్నాయి. మనం ఏమైనా కెమెరాస్ తీసుకొని వెళ్తే వాటికి పే చేయాలి. చిన్న లెన్స్ ఉంటే ఏం అడగట్లేదు, పెద్ద లెన్స్ ఉంటేనే మనీ తీసుకుంటున్నారు. సో ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. కాస్త ఎగ్జైటెడ్ కూడా ఉంది ఏమవుతుంది అని చెప్పి. అండ్ మాతో పాటు ఒక గైడ్ అండ్ డ్రైవర్ వస్తున్నారు. ఫోర్స్ వెహికల్ వెళ్తున్నారు.
इसके पहले जंगल सफर हुई B2 करके ఓకే रोड क्रॉस करते हुए 2 बार मिली वो। అచ్చా 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 అచ్చా. ఈ గేట్ అయితే ఇక డీప్ ఫారెస్ట్ కి మెయిన్ గేట్ అన్నట్టు. ఇక ఇక్కడ నుంచి ఎంటర్ అవుతే అన్ని యానిమల్స్ ఇక మనకు కనిపించేస్తాయి, బికాస్ ఇదే లోపల డీప్ గేట్ అన్ని. క్లైమేట్ అయితే అసలు మాటలే లేవు, ఎందుకంటే అంత బాగుంది, అక్కడ నుంచి రావాలని కూడా అనిపించదు. కేరళ మున్నార్ సైడ్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ వెదర్ ఉంది, చాలా బాగుంది. అలా ఎంజాయ్ చేస్తూ ఆ ప్లెజెంట్ వెదర్లో వెళ్తూ వెళ్తూ ఇక ఫస్ట్ స్పాటింగ్ అయితే వచ్చేసింది. డీర్స్ని చూసాము. ఇవి నార్మల్గా లేవు, చాలా పెద్దగా ఉన్నాయి. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు, వాటి ఆ పైన హార్న్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అలా కొద్దిగా ముందు వచ్చినాక మళ్ళీ ఇంకొక ఫ్లాక్ ఆఫ్ డీర్స్ కనిపించాయి. ఇవి కాస్త చిన్న ఉన్నాయి, కానీ పాత వాటికంటే వీటి హార్న్స్ ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. టైగర్ అయితే కనిపించింది. ఇక ఇక్కడైతే అందరం గ్యాదర్ అయిపోయాం. మీకే తెలిసి ఉంటుంది ఇంత గ్యాదరింగ్ చూసి. కాకపోతే కాస్త దూరంలో ఉంది, సరిగ్గా కనిపించట్లేదు. అది అక్కడ ఏదో ఫుడ్ ని తింటుంది, రెడ్ రెడ్ కనిపిస్తుంది. ఇక ఇన్ని కార్స్ వచ్చినాక అది కనిపించడం అయితే కష్టం. ఇక అలా అని మేము వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడైతే ఇంకో యానిమల్ కనిపించింది, చూడ్డానికి డీర్ టైప్ ఉంది, కానీ డీర్ కాదు, చాలా పెద్దగా ఉంది డీర్ కన్నా. ఇక్కడ అందరు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగారు. ఇది ఉస్రిపర్ ప్రొటెక్షన్ హట్. సో కావాలంటే లోపల వాష్రూమ్స్ కూడా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ కోసము. ఇక ఇక్కడైతే కార్ బోనెట్ మీద ఒక మ్యాట్ వేసేసి ఫుడ్ అంతా దాని మీద పెట్టారు. అసలు టేస్ట్ అయితే ఆసమ్ ఉండే. అండ్ ఇక తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడైతే ఆగాము, ఏదో అరుస్తున్నాయి. ఆ అరుపులు టైగర్ని చూస్తేనే వస్తాయంట. సో ఇక్కడ ఆపారు అందుకే. मतलब ब्लू बुल అంట. మాకు టైగర్ అంటే స్పీడ్గా వెళ్తున్నారు. నాకు ఆవిడ ఎంత సౌండ్ వచ్చిందంట. స్పీడ్లో వెళ్తున్నారు, అసలు మామూలుగా లేదు. ఎక్కడి నుంచే సౌండ్స్ వచ్చాయంట. సో మా గైడ్ అయితే క్లియర్గా చూస్తున్నాడు ఎక్కడ ఉందని. టైగర్ అయితే కనిపించింది అక్కడ, ఇందాక ఉంది కదా. ఇక ఏం కనిపించట్లేదు అని చెప్పి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. క్లియర్ కట్గా అనిపిస్తుంది, క్లియర్గా, అందుకే ఐ గెస్ మీకు ఈ డివైస్ తెలిసే ఉంటుంది. టైగర్ని కనిపెట్టడానికి చాలా ఈజీ ఉంటుంది ఫారెస్ట్ ఆఫీసర్స్కి. సో ఇలా అయితే ఉంటుంది ఆ డివైస్. కెమెరా అండ్ దెన్ డిటెక్షన్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్ అన్నీ వచ్చేస్తాయి దీంట్లోనే. ఇక అలా మా జంగల్ సఫారీ అయితే అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. కాస్త కాస్ట్లీనే ఇదంతా, బట్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్.
అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.